వైభవంగా రామనవమి శోభాయాత్ర జరిగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. దేవరకోటలోని రామాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచ శక్తిగా పరుగులు తీస్తూ దేశ సౌభాగ్యంగా ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం మనము కోరుకున్న రామరాజ్యం, మనము కోరుకునే నిజమైనటువంటి స్వరాజ్యం, మనము కోరుకునే రామరాజ్య స్థాపన కోసం అందరం కలిసి కట్టుగా నిబంధనతో ముందుకు నడుద్దాం.